చంద్రబాబు పచ్చి మోసగాడు అని కేసినేని నాని విమర్శించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అని కేసినేని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవుతుందని, టీడీపీ కోసం నా సొంత వ్యాపారాలు పక్కన పెట్టానని, ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు మూసేశానని, మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే సూచించారని, ప్రెస్ మీట్ పెట్టించి నన్ను చంద్రబాబు తిట్టించారని, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి లోకేష్ అని, ఏం అర్హత ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, ఇలా అనేక అంశాల మీద నాని రెస్పాండ్ అయ్యారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ చూశారని, నా కుటుంబంలో చిచ్చు పెట్టారని కేసినేని నాని విమర్శించారు. కేసినేని నాని వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరతా అన్నారు. అంతేకాదు చంద్రబాబు పైన, పార్టీ నేతలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసినేని నాని. నాని చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటో చూద్దాం. అంటే నా కుటుంబంలోనే చిచ్చుపెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా లేనా? మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా. లోకేష్ గారు పాదయాత్ర ఏంటని, ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా? గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు. నేను గెలిచా 2 సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలం చేసావు? ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది, సంవత్సరాల క్రితం అనుకుంటా. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లా కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి,